సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. తెలుగు జన విజయకేతన భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తాం. జనసేన సమన్వయకర్త బివి రావు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నమస్కారం. ఈ రోజున కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, అన్ని విభాగాల నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎల్లుండి అనగా 28/2/2024 తేదీ బుధవారం సాయంత్రం 3 గంటలకు జనసేన తెలుగుదేశం పార్టీ కొత్త ఏర్పడిన తర్వాత ఒక ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానికి తెలుగు జన విజయకేతనం భారీ బహిరంగ సభ అని మంచి నామకరణం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పొత్తు తర్వాత ఏర్పడే మొట్టమొదటి బహిరంగ సభ ఇది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఉమ్మడిగా జరపబోయే మొట్టమొదటి భారీ బహిరంగ సభ. అదేవిధంగా చాలా వరకు అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ 94 మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ 24 అసెంబ్లీ స్థానాల్లో 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. అందులో 5 అసెంబ్లీ స్థానాలకు పేర్లు కూడా ప్రకటించడం జరిగింది. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు 2 రోజులు ప్రకటిస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా జరిగే తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ. ఇప్పటి వరకు పొత్తు తర్వాత కూడా వారాహి యాత్ర జరిగింది, అనేక రకాల బహిరంగ సభలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. అదేవిధంగా యువగళం సభ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయనగరంలో జరిగింది. రాకదిల్లా సభలు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ యొక్క 2 పార్టీలు ఉమ్మడిగా పొత్తులో ఉన్న తర్వాత జనసేన పార్టీ యొక్క బహిరంగ సభలకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం, తెలుగుదేశం పార్టీ బహిరంగ సభలకి జనసేన పార్టీ నాయకుల్ని, ఇన్ఛార్జీలని, రాష్ట్ర నాయకులను ఆహ్వానించడం భారీ విజయవంతంగా ఈ సభలన్నీ కూడా ఇప్పటివరకు జరిగినాయి. మొట్టమొదటిసారిగా పొత్తు తర్వాత ఒక ఉమ్మడి సభ. ఈ సభ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి ఉమ్మడిగా నిర్వహించబోయే మొట్టమొదటి ఎన్నికల సభ, తెలుగు జన విజయకేతనం మహాసభ. ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి 2 పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా సానుకూలంగా చాలా హర్షంతో స్వాగతిస్తూ ప్రజలందరూ కూడా ఈ యొక్క సభ కోసం ఎదురు చూస్తూ లక్షలాదిగా తరలి రావడానికి ఎదురు చూస్తున్నారు. 6 లక్షల మంది అంచనాతో ఈ యొక్క సభ జరుగుతుందని చెప్పేసి సమన్వయ కమిటీ, జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ సభ విజయవాడలో జరిగినప్పుడు కూడా నాగల మనోహర్ గారు, అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో మిగిలిన వాళ్ళందరూ కూడా, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఈ యొక్క జనసేన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ సభకి 10 లక్షల మంది దాకా ఈ సభకి వస్తారని చెప్పి అంచనా పెరుగుతూ ఉంది. దానిలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం నుంచి మేము ఒక 15,000 మందికి తగ్గకుండా ఈ యొక్క సభకి వెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దీనిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమల నరసింహారావు గారు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి త్రినాథరాజు గారు, అదేవిధంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు బొమ్మారెడ్డి నాగమల్లేశ్వరరావు గారు, వీరాభద్రం సోద గారు, విజయ్ కుమార్ గారు, కొల్లేరు ప్రాంతాల నుంచి కూడా కొల్లేరు ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షులు మోరు విజయరాజు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముసమైన కిషోర్ గారు, అందరూ కూడా బొమ్మారెడ్డి మన రాఘవ గారు, బొండ రాఘవ గారు, ఇంకా అనేక మంది జనసేన నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఇప్పటిదాకా సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో సుమారు 15,000 మంది ఇంకా జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇంకా ఇందులో ఈ రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కలిపి సమిష్టిగా కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి దగ్గరికి వచ్చాం. దానికి జనసేన పార్టీ నుంచి ఎంతవరకు మనం బస్సులు ఎన్ని పెట్టాలి, కార్లు ఎన్ని పెట్టాలి, గ్రామాలకు ఏ విధంగా పంపాలి, ఈ ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఏ రకంగా నాయకులు అందరం కూడా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, మనకు మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మేము ఇక్కడ జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇద్దరం కూడా